హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అక్షో మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను రీసెంట్గా మీషో నుండి మినీ ఆరి వర్క్ కిట్ కోంబో అయితే తీసుకున్నానండి. అంటే మగ్గం వర్క్కి యూజ్ చేసేటివి బేసిక్ పర్ల్స్ అండ్ థ్రెడ్స్ అలాంటివి మినీ కిట్ అనమాట. అండ్ ఇది నేను 2 టైప్స్ అయితే తీసుకున్నాను. అంటే ఫస్ట్లో ఇలా షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రైస్ అయితే 123 రూపీస్ ఉంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నాకైతే 96 రూపీస్ అయితే పడిందనమాట. సో ఇదైతే 100 గ్రామ్స్ అండి. ఈ ప్యాక్ ఉందో లేదో తెలియదు కానీ 100 గ్రామ్స్ ప్యాక్ ఇది నేను ఆర్డర్ చేసింది. నేను ఎందుకు ఇది ఆర్డర్ చేశానంటే ఇక్కడ లోకల్లో 10 గ్రామ్స్కి 20 రూపీస్ అయితే పడుతుందండి. అలాంటి 100 గ్రామ్స్ కొనాలంటే 200 రూపీస్ కదా అట్లా. సో ఇది క్వాలిటీ అయితే బాగుండిందండి. కలర్ కూడా నాకు డల్ గోల్డ్ కావాలనుకున్నాను, అదే వచ్చింది. మొత్తానికైతే బాగా వచ్చింది ఈ ప్యాక్ అయితే. 100 గ్రామ్స్ ఉన్నా లేకపోయినా వర్తే 96 రూపీస్కి ఇంత ప్యాక్ అయితే. అండ్ ఇది ఒకటండి. నెక్స్ట్ దాంట్లో ఈ పేపర్ ఇలా వచ్చిందండి. నేను షుగర్ బీట్స్ దాంట్లో ఇది రేటింగ్స్ కోసం అని చెప్పి ఇచ్చారు. ఇలా ఉంటే ఇవ్వకండి, మీకు క్వాలిటీ నచ్చితేనే రేటింగ్ ఇవ్వండి, లేదంటే వేరే వాళ్ళు మన రేటింగ్స్ చూసి కొంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి అయితే మినీ కిట్ అండి. ఇది 188 రూపీస్ ఉంది మీ ఒరిజినల్ ప్రైస్. నాకైతే ఆఫ్టర్ డిస్కౌంట్ 160 రూపీస్ ఏమో పడిందండి. అంటే 28 రూపీస్ డిస్కౌంట్ ఏమో వచ్చింది. ఇది నేను మినీ కిట్ కోంబో అయితే ఆర్డర్ చేశానండి. ఇందులో కొన్ని థ్రెడ్స్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. అసలు నేను అవి ఇంతవరకు డైరెక్ట్గా చూడను అనమాట. అవి అంటే అసలు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది, అంటే వర్క్ వేసిన బ్లౌజ్ మీద చూసాను కానీ కుల్లాగా నేను చూడను అనమాట ఇవి. అందుకని చెప్పి అండ్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ చేశాను. ప్యాకేజ్ అయితే చాలా గట్టిగానే ప్యాక్ చేశారండి. ఓపెన్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. అండ్ ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసిన. ఇలా అయితే ఉన్నాయండి ఐటమ్స్. అండ్ నేను అవి పూసలు సపరేట్ ఉన్నాయేమో అని చెప్పి తీస్తూ ఉన్నా. అవి మొత్తం ఒక కవర్లో వచ్చినాయి. అది తర్వాత తీస్తుంటేనే అర్థమైంది. అన్ని పిన్స్ ప్రతిదానికి పిన్ కొట్టి పెట్టారండి జాగ్రత్తగా, ఏది పడిపోకుండా. ఆ పిన్స్ అన్నీ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఇలా జరీ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఇవి 3 కలర్స్ అనమాట. కాపర్, గోల్డ్, సిల్వర్లో. ఇక్కడ కూడా పిన్సే ఉన్నాయి చూసారా. ప్రతి కవర్కి పిన్ కొట్టించారండి. ప్యాకింగ్ అయితే బాగుండింది, క్వాలిటీ కూడా బాగుంది, చూడండి మీరే. ఇది కాపర్ కలర్ అండి. ఒకటి గోల్డ్ కలర్. అండ్ నేనైతే ఇలా ఇది సిల్వర్ కలర్ అండి. ఇలా నేను చూసి ఒక బ్లౌజ్కి అయితే వర్క్ వేసుకున్నాను. అది వీడియో లాస్ట్లో చూపిస్తాను. అది వేసుకున్నాకే ఈ కిట్ ఉంటే బాగుండని నాకు అనిపించి ఇది కొన్నాను అనమాట. ఇవి పైప్స్ అండి, అదే కట్దానా అంటారు కదా. ఇందులో ఇది 25 గ్రామ్స్ వచ్చింది. ఇది కూడా బాగుండిందండి చూడడానికి. ఓపెన్ అయితే చేయలేదు కానీ అన్ని చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవి కూడా ఇలా చూస్తున్నారు కదా దగ్గర నుంచి. దీనికంటే కూడా చిన్న సైజెస్ కూడా ఉంటాయండి వీటిలో. ఈ ప్యాకెట్లో అయితే ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అయితే జర్దోసి అండి. ఇది 10 గ్రామ్స్ ఇచ్చారు. చూసారా, సేమ్ గోల్డ్ లాగా మెరిసిపోతుంది ఇదైతే. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది కొంచెం స్ప్రింగ్ టైప్ ఉందండి, అట్లనే ఉంటుందేమో నాకు తెలియదు కదా. ఇలా లాగితే స్ప్రింగ్లా ఉండిందనమాట. చూసారా, ఇలా స్ప్రింగ్లా ఉండింది. ఇది 10 గ్రామ్స్ ఉంటుందా అని డౌట్ వచ్చింది కానీ ఏమో చెప్పలేము, ఉంటుందేమో. మనకి పెద్దగా ఐడియా లేదు కదా వీటి గురించి. అండ్ ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి, అందులో వచ్చినాయి. ఇవి 25 గ్రామ్స్. నేను ముందు తీసుకున్నవేమో సపరేట్ ప్యాక్ అండి. నేను అది వేరే కంపెనీది ఆర్డర్ చేశాను. ఇది వేరే. చూసారా, ఇదేమో డల్ గోల్డ్ ఉంది, నేను ఫస్ట్ చూపించింది. ఈ కిట్లో వచ్చిందేమో గోల్డ్ కలర్ ఉంది. అండ్ సైజు కూడా కొంచెం పెద్దగా ఉంది, గమనించారా మీరు. అయితే మనం ఈ రెండింటిని ఒక దాంట్లో అయితే యూజ్ చేయలేకపోతాం, బట్ పర్లేదు, అది కూడా క్వాలిటీ మంచిగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 3mm బీట్స్ అండి, రౌండ్ బీట్స్. ఒక బంచ్ ఇచ్చారు. ఒక బంచ్ అంటే ఇన్ని ఉంటాయని నేను అస్సలు అనుకోలేదన్నమాట. ఒక బంచ్లో ఇన్ని పూసలు వస్తాయని చెప్పి. 4-5 లైన్లు ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను నేను అందులో చూసి. బట్ ఇవైతే ఎగ్జాక్ట్గా 12 లైన్స్ అయితే వచ్చాయండి. నేను అన్ని కౌంట్ చేశాను ఎన్ని లైన్స్ ఇచ్చారని చెప్పేసి.
12 లైన్స్ అయితే వచ్చినాయి. బాగుండిందండి ఇది కూడా. అండ్ నేను ఇలా రబ్ చేసి కూడా చూసాను, కలర్స్ అయితే ఏం పోలేదు. అది చూసారా, ఇలా రబ్ చేసి చూస్తే కలర్ పోతుందంటే అది ప్రోడక్ట్ మంచిగా లేనట్లు. బట్ ఇదేం పోలేదు. అండ్ సేమ్ ఇలాగే నేను ఇంకో సెట్ కూడా వచ్చిందండి ఇందులో. సేమ్ పూసలే కానీ ఇలా లేవు, రౌండ్ కాకుండా ఫ్లాట్. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇదే అనమాట. ఇవి ఇడ్లీ ఇడ్లీ అంటే అదే వన్ సైడ్ ఫ్లాట్ ఉండి ఇంకో సైడ్ పూసలా ఉంది కదా, ఇది ఇడ్లీ బీడ్ అంట. ఇది 3mm. ఇది కూడా సేమ్ 12 లైన్స్ అయితే ఇచ్చారు ఒక బంచ్లో. ఇది కూడా బాగుండిందండి. నేను ఇది కూడా రబ్ చేసి చెక్ చేశాను. అండ్ ఫైనల్గా ఒకటి ఉంది, ఏంటని చూస్తే అది వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కార్డ్ ఒకటి ఇచ్చారండి. ఈ మధ్య మీషోలో కొన్ని ప్రోడక్ట్స్కి ఇవి ఇస్తున్నారు. నేను లాస్ట్ టైం ఒక కుందన్ సెట్ చేశాను కదా, అందులో కూడా ఇలాంటి ఫ్రీ గిఫ్ట్ ఒకదానికి ఇచ్చినుండే. ఇందులో 13 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఇవి. అందులో కూడా 13 ఉన్నాయి. ఇవి కూడా దేనికైనా వాడేయచ్చు. బట్ ఇలా గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చారని అయితే రేటింగ్స్ ఇవ్వకండి. మీకు క్వాలిటీ నచ్చితేనే రేటింగ్స్ ఇవ్వండి. అండ్ ఇందులో మొత్తం 8 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయండి. ఇవి 5 + 3 థ్రెడ్స్ కలిపి మొత్తం 8 అనమాట. అండ్ నాకు అనిపించింది ఈ బడ్జెట్లో ఓకే అండి, కొనొచ్చు. 160 రూపీస్లో ఇన్నైతే బయట షాప్స్లో రావు కదా. అండ్ ఫైనల్గా అయితే ఇవన్నీ నేను తెప్పించుకున్నవి మొత్తం కలిపి నాకు 300లో వచ్చేసి ఉంటాయి. నేను బ్లౌజ్ చూపిస్తాను అన్నాను కదా లాస్ట్లో, ఇదేనండి ఈ శారీ అనమాట. దీని మీద బ్లౌజ్కి నేను వర్క్ చేసుకున్నాను. ఈ శారీ నాది 5.5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 5 ఇయర్స్ మేబీ. అండ్ ఇలా నేనైతే కవర్లో పెట్టుకున్నానండి. ఏదైనా సరే మనం చేసుకున్న బయట చేపించిన మగ్గం బ్లౌజెస్ కవర్లో పెట్టుకుంటే ఎక్కువ డేస్ ఆగి వస్తాయండి పూసలు. ఇలాగైతే సింపుల్గా నేను కుట్టుకున్నానండి. ఫస్ట్ నేను ట్రై చేసింది ఇది వర్కౌట్ అయ్యాక ఆ సెట్ తెప్పించుకున్నా. అండ్ ఇవి నేను బయట షాప్లో కొన్న బీడ్స్ అండి. ఇది చూసారా, ఇది మళ్ళీ కలర్ వేరుంది, అంతా వేరే ఉంది. ఇలాగనమాట. ఇది మధ్యలో ఒక డ్రాప్ కుందని స్టిక్ చేసి దాని చుట్టూ షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేశానండి. చాలా సింపుల్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. అటు బార్డర్కి ఇటు బార్డర్కి షుగర్ బీడ్స్ కుట్టి మధ్యలో స్టోన్ చైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది కొంచెం టైమే పట్టింది అంటే ఫస్ట్ టైం కదా నాకు ఇంత వర్క్ అదంతా చేయడానికి టైం పట్టింది. ఇది ముందు మన కొంగు పార్ట్ వెళ్ళిపోవడానికి కూడా పళ్ళు ముందు వచ్చేలా కూడా నెక్ దగ్గర అయితే కుట్టుకున్నానండి సేమ్ డిజైన్ నేను. ఇక్కడ చూసారా మధ్య మధ్యలో పూసలు బయటకు వచ్చేసాయి, కానీ ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కదా నడిచిపోతుంది. అండ్ మన బ్లౌజే కదా. ఇంకా నేను దీని మెటీరియల్స్ ఇవన్నీ కొనడానికైతే నాకు అప్పుడు 100 రూపీస్ ఏమో అయిందండి, గోల్డ్ బీడ్స్ అవి. అండ్ ఇలా బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేశాక ఇలా ఉంటాయండి థ్రెడ్స్ అయితే. నార్మల్గా బ్యాక్ సైడ్ ఎలా ఉంటాయా అని చెప్పి చాలామంది, నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అవే ఉంటాయి అన్నమాట. ఇలాగైతే ఉంటాయి థ్రెడ్స్. అండ్ నేను హ్యాండ్స్కి అయితే ఎక్కువగా ఏం వేసుకోలేదండి, జస్ట్ చిన్న హ్యాంగింగ్స్ ఇలా కుట్టుకున్నాను స్లీవ్స్కి. షుగర్ బీడ్స్ ఇంకా కట్ బీడ్స్ చిన్న సైజ్ అని చెప్పాను కదా, ఇవన్నమాట. ఇలా లోపలైతే ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. వీలైనంత వరకు నీట్గా ఫినిష్ చేసుకోవడానికి అయితే ట్రై చేసిన. ఓవరాల్ లుక్ అయితే ఇలాగ ఉండిందండి. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కదా, ఎలాగ వచ్చిందో ఏంటో మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్స్లో కంపల్సరీగా చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ కిట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చూపించిన కిట్. అండ్ నేను దీని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేసుకున్నానండి, ఇలాగ థ్రెడ్ బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్లో ఇలాగైతే చేసుకున్నాను. అండ్ ఇవి కూడా మీకు ఏమనిపించాయో చెప్పండి. ఇది నాది ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉందండి బ్యాంగిల్స్ది, అది కూడా ఒకసారి చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.